అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. త్వరలోనే 5 నియోజకవర్గ కేంద్రాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఐ ఆవిర్భావ సందర్భంగా భారీ బహిరంగ సభల్ని పిలుపునిచ్చాం. 28వ తేదీన మణుగూరులో పినపాక నియోజకవర్గంలో 100 ఏళ్ల ఉత్సవాలని పోరాట పునరంకిత సభని మణుగూరు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. ఆ తర్వాత భద్రాచలం, అశ్వారావుపేట, ఇలందుతో పాటు కొత్తగూడెం నియోజకవర్గ స్థాయిలో 20,000 మంది పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలతో త్వరలోనే కొత్తగూడెంలో బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా 25 కేంద్రాలలో 26వ తారీఖు ప్రారంభ సూచికగా ఈ సభని అన్ని చోట్ల జరుగుతా ఉన్నాం. కారణం, భారత గడ్డపై కమ్యూనిస్ట్ ఉద్యమం ఎర్రజెండా ఆవిర్భవించి 100 ఏళ్లు. ఈ 100 ఏళ్లు పూలబాట కాదు. కత్తుల వంతెనలను, అనేకమైన నిర్బంధాలను ఎదుర్కొని నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్లు ఈ దేశంలో తన యొక్క ప్రస్థానాన్ని పూర్తి చేస్తుంది. ఈ 100 ఏళ్లలో భారతదేశ జాతీయోద్యమ పోరాటంలో, స్వతంత్ర సంగ్రామ పోరాటంలో సంపూర్ణ స్వతంత్రం కావాలని కోరింది కమ్యూనిస్ట్. విదేశీ బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా సాగినటువంటి మహోజ్వలైనటువంటి భారత జాతీయోద్యమంలో సిపిఐ అగ్రభాగం నిలబడి ఉరి కంబాలని నవ్వుతూ ముద్దాడిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి గదర్ పోరాట వీరులు, అనేక కుట్ర కేసులను ఎదుర్కొన్నటువంటి మహానాయకులకు స్ఫూర్తినిచ్చిన జెండా ఎర్రజెండా మార్కెట్ సిద్ధాంతం. 47 ఆగస్టు 15 నాడు దేశానికి ఉత్తరం వస్తే స్వతంత్రానంతరం ఈ దేశంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానత లేనటువంటి సామాజిక వ్యవస్థ కావాలని కమ్యూనిస్ట్ పార్టీ పోరాడి, ఇవాళ జాతీయ బ్యాంకులున్నా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం. ఈ దేశంలో బాక్రానంగల్, నాగార్జున సాగర్ లాంటి అనేక మంది సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసి దానికోసం పోరాడింది ఎర్రజెండా. ఒకరు ఇనుము ఉక్కు కర్మాగారం గాని, విశాఖ ఉక్కు కర్మాగారం గాని, ఈ దేశ పారిశ్రామిక రంగంలో సిపిఐది అగ్రగామి పాత్ర. భారతదేశ సాగునీటి అభివృద్ధికి, పరిశ్రమల అభివృద్ధికి, కార్మిక వర్గ చట్టాలకు, రైతాంగానికి అండగా, ఒక కూలీ ప్రజలకు, కార్మిక వర్గానికి అండగా ఎర్రజెండా నిలబడింది. వంటింటికే పరిమితమైన మహిళలపై అనేక దారుణాలు సాగినప్పుడు మహిళల్ని సంఘటితపరిచి సమాజంలో సగభాగమైన మహిళలు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరివర్తనలో వాళ్ళ భాగస్వామ్యం కావాలని వంటింటికి పరిమితమైన మహిళల్ని పోరాట ఏదులుగా మలిచింది ఎర్రజెండా. ఒక చాకలి ఐరమ్మ జాగీర్దారులకు వ్యతిరేకంగా, భూస్వామ్యానికి వ్యతిరేకంగా కర్రబట్టి పోరాడిందంటే ఎర్రజెండా చాకలి ఐరమ్మకు స్ఫూర్తినిచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.